మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వీళ్ళకి సలహాలు ఎవరిస్తుండొచ్చు రేవంత్ రెడ్డి గారికి? ఎందుకంటే మేనిఫెస్టోలో 46 జీవో ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళా ఎత్తేయమని చెప్తే అందరు గొడవ చేసేసరికి శ్రీధర్ బాబు గారిని మళ్ళా బాధ్యతలు అప్పచెప్పి అది ఇంకా డ్రాగ్ చేస్తారు, ఇంకా తేల్చలే పంచాయతీ. అట్లనే ఎల్ఆర్ఎస్ రద్దు అన్నారు, మళ్ళా కట్టాలంటే మళ్ళా మాలాంటి వాళ్ళము ఎవరో కొంతమంది మీలాంటి వాళ్ళు మాట్లాడితే మళ్ళీ ఎలక్షన్ తర్వాత చూద్దాంలే అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఎండ్ చేయలేదానికి మళ్ళీ డ్రాగ్ చేసారు. అట్లనే రుణమాఫీ అంటే మేనిఫెస్టోలో ఏవైతే ప్రథమంగా వీళ్ళు చెప్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ రివర్స్ లో జరుగుతున్నాయి. రీజన్ ఏంటంటారు? అంటే అవగాహన లేదా, లేకపోతే ఎవరైనా తప్పుడు సలహాలు ఇస్తున్నారా? బేసికల్ గా ఏంటంటే సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది, సరైన ఆశయం ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. వీళ్ళకి అసలు అవగాహనలోనే లోపం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేసిన మిస్టేక్ దగ్గర నుంచి ఈ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో అది చెప్పుకోకపోవడం వల్లే టీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంది. అప్పుడు 10 సంవత్సరాలు అట్లా అయిపోయింది, వీళ్ళల్లో వీళ్ళు కొట్లాడుకొని. సరే ఇప్పుడన్నా అధికారంలోకి వచ్చినామని చెప్పి తెలంగాణ సమాజంలో చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. తెలంగాణ సమాజంలో వాళ్ళందరినీ పిలుచుకొని ఏం చేస్తే బాగుంటుంది. ఇంతవరకు 6 నెలల్లో ఒక కోదండరామ్ సార్ని పిలుస్తున్నారు తప్ప తెలంగాణ సమాజం కోసం జీవితం అంతా కోల్పోయిన వాళ్ళు. ఇప్పుడు నేనంటే యువకుడుగున్నా, అసలు జీవితాలే కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమి నామినేటెడ్ పోస్ట్ అడిగిన వాళ్ళు కాదు, ఎమ్మెల్యే పోస్ట్ అడిగిన వాళ్ళు కాదు. ఇగో ఈ రోజు ఇట్లా ఉంది. ఎడ్యుకేషన్ పాలసీ ఏది? తెలంగాణ వచ్చింది, 1200 మంది చచ్చిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో అమ్మాయిలు తిరగడం కోసము ఉమెన్ ఫ్రీ టికెట్ అది ఎంత అవుతుంది? తిప్పి కొడుతూ 2-3 వేల కోట్లు అవుతుంది. 3 లక్షల కోట్ల బడ్జెట్లో అది అసలు పీనట్స్. ఇంకొకటి నెలకి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇస్తామను, లేకపోతే కరెంటు బిల్లులో తగ్గిస్తామను. 1200 మంది పిల్లలు చచ్చిపోయింది మీ 6 గ్యారంటీల కోసం కాదు. బగబగబండే మంటల్లో శ్రీకాంతాచారి చనిపోయింది మీ 6 గ్యారంటీలు కాదు. మేము ప్రాణాలు కోల్పోయి మీకు భిక్ష పెట్టిన అధికారం మీరెవడరా మాకు భిక్ష పెట్టడానికి? అంటే మీరు ఇచ్చే తాయిలాలకి సంక్షేమ పథకాలకి తెలంగాణ అంటే ఈ సునీల్ కనుగోలు లాంటి బేవకూఫ్ గాలని, ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి మ్యానిపులేట్ చేసేటోళ్ళని ఇప్పుడు ఎవడో కోయంబత్తూరులో వాడికి అసలు తెలంగాణతో సంబంధం లేదు, ప్రజా జీవితంతో సంబంధం లేదు. ఏదో ఐఏఎంలో మేనేజ్మెంట్ చదివి వచ్చినోడు 4 మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో వీడియోలు ఫేక్ వీడియోలు పెట్టే ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ నాయకుడు అనేటోడు నిత్యం ప్రజల్లో ఉంటాడు, ప్రజల కష్టంలో సుఖంలో ఉంటాడు. కాబట్టి వాడికి మించిన రాజకీయ నాయకుడికి మించిన ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారండి జీవితం అంతా, మీకు నేనేం అడ్వైస్ ఇస్తా? నాకు రాజకీయం గురించి ఏం తెలియదు. అంటే మీరు రాజకీయం అనేది ఒక వ్యాపారం చేస్తున్నారు, రాజకీయం సేవ చేయట్లే. కాబట్టి ఎలక్షన్ టైంలో గెలవడం కోసం ఒక అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా చేసేటోడు కావాలి. ఈ సునీల్కి అనుకోలేటోడు 6 గ్యారంటీలు ఇవ్వడం అంటేనే తెలంగాణను అవమానించడం. అంటే తెలంగాణ ప్రజల్లో కొంచెం పేదరికం ఉండొచ్చు, అది వేరే. కానీ తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఆత్మగౌరవము, స్వయం పాలన, స్వేచ్ఛ, స్వాతంత్రము, భాగస్వామ్యం. ఇప్పుడు కేసీఆర్ భౌగోళిక తెలంగాణ తెచ్చిండు, ఆయనకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది సామాజిక తెలంగాణ తీసుకురమ్మని. ఈ రెడ్లు వెలమలు కమ్మలు కలిసి వెల్కమ్ రెడ్డి రాజ్యం చేయమని కాదు. ఈ మా వాటా మాకు దక్కాలి, సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట, ఎవరి వాటా వాళ్ళకు దక్కేదాకా ఆ పోరాటం నిరంతరం ఉంటుంది. అక్కడ రాహుల్ గాంధీ చెప్పేదేమో సామాజిక న్యాయము, బీసీ కులగణన చేస్తామంటాడు. ఇక్కడేమో సరే మీరు అధికారంలోకి రాలేదు కేంద్ర ప్రభుత్వంలో, గతంలో 60 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మీరు బీసీలు లెక్క చేయలేదు, బీజేపీని బదనాం చేస్తున్నారు. మరి ఇవాళ తెలంగాణ వచ్చినాక ఈ 5 నెలల కాలం, దాదాపు 5 నెలలు అయిపోతుంది. 5 నెలల కాలంలో సామాజిక న్యాయం విషయంలో ఎన్ని నామినేటెడ్ పోస్టులు, ఎన్ని మున్నూరు కాపులకు ఇచ్చారు, ఎన్ని గౌడ్స్కి ఇచ్చారు, ఎన్ని యాదవ్స్కి ఇచ్చారు, ఎన్ని పద్మశాలికి ఇచ్చారు, ఎన్ని చాకలి వాళ్ళకి ఇచ్చారు, ఎన్ని కమ్మరి వాళ్ళకి ఇచ్చారు, ఎన్ని కుమ్మరి వాళ్ళకి ఇచ్చారు, ఎన్ని శాలివాహాలకు ఇచ్చారు, ఎన్ని అంటే ఈ 119 కులాలు ఉన్నాయి కదా, 119 కులాల్లో కనీసం కులానికి ఒక పోస్ట్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే కేసీఆర్ని కొట్టాలి. కేసీఆర్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా మాకు కూడా బరాబర్ ఉండాలి, గెలుపు గుర్రాలు కావాలని చెప్పినావు. గెలుపు గుర్రాల పేరుతో రెడ్లు కమ్మలు వెలమలు అంటే మీ దగ్గర భూములు ఉంటాయి, మీ దగ్గర డబ్బులు ఉంటాయి, 100 కోట్లు కూడా ఎమ్మెల్యే. సరే కేసీఆర్ని కొట్టిరు, హ్యాట్స్ ఆఫ్. మీ పార్టీ పదవులు ఇవ్వచ్చు కదా. మీరు రాహుల్ గాంధీ సామాజిక న్యాయం చేస్తామని చెప్తున్నాడు, ఎప్పుడో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి మాకు చేసే ముందు మీ పార్టీ పదవుల్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు? అద్దంకి దయాకర్ అనేటోడు పొద్దున్న లేస్తే పేగులు తెంచుకొని మీకోసం కొట్లాడుతాడు. అద్దంకి దయాకర్ టీవీ ఛానల్లో మాట్లాడడానికి పనికొస్తారు, మీ మీటింగ్లలో మీరు రాకముందు అద్భుతంగా మాట్లాడడానికి పనికొస్తారని కనీసం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ టికెట్, ఒక ఎమ్మెల్సీ టికెట్, ఒక మంచి పోస్ట్ చేయడానికి పనికిరాడు. అదేవిధంగా బక్కా జడ్సన్ మీ పార్టీ అధికారంలోకి రావడానికి మీ పార్టీకి పొద్దున లేస్తే
రేవంత్ రెడ్డికి ఒక సిస్టమ్ ఉంది, ఒక టీం ఉంది, ఒక రిసోర్సెస్ ఉన్నాయి. బక్కా జడ్సన్ అనే ఒక దళితుడు, ఒక వికలాంగుడు, మనందరికన్నా తెలంగాణ సమాజంలో ఫస్ట్ డిజర్వ్ పర్సన్. ఏదైనా ఆయనకి నీకేమైనా ఈగో ప్రాబ్లం ఉండి ఏదైనా నోరు జారితే పిలిచి మాట్లాడుకొని నీకన్నా వయసులో పెద్దోడు అయి ఉండొచ్చు. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కావడానికి కూడా బక్కా జడ్సన్ పాత్ర ఉంది. అవును, మాణిక్యం ఠాకూర్ అనేటోడు రేవంత్ రెడ్డి కన్నా బక్కా జడ్సన్ క్లోజ్. బక్కా జడ్సన్ పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, సచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుండు. ఆయన 35 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. ఢిల్లీలో నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు చాలా మంది చూసిన, ఈయనకి హైకమాండ్ తో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డితో పనిచేసిండు. బక్కా జడ్సన్ పిలుచుకొని, అన్నా నువ్వు కొట్లాడినావు, నీ కొట్లాటలో నిజాయితీ ఉంది, నీ వల్ల మాకు లాభం జరిగింది, నువ్వు ఏదైనా పర్సనల్ గా విమర్శ ఉంటే నాకు డైరెక్ట్ చెప్పు అని ఒక పెద్దగా పిలిచాల్సిన బాధ్యత ఉంటుంది కదా. బక్కా జడ్సన్ ఇంట్లో కూర్చుంటే బయటకు వెళ్ళిపోమని అవమానం చేస్తే అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆత్మగౌరవం ఉండదా? మీకే ఆత్మగౌరవం ఉంటుందా? గెట్అవుట్ అని చెప్పే పరిస్థితి ఉంటే 100%. అసలు ఆయన వేసిన కేసుల మీదనే కదా వీళ్ళు కొట్లాడింది. ప్రతిపక్ష నాయకులుగా కాళేశ్వరం గురించి బక్కా జడ్సన్ పిల్లేసిండు, వీళ్ళెవరు వేయలేదు. జడ్సన్ గారే అన్ని సెక్రటేరియట్ స్కామ్ దగ్గర నుంచి కాళేశ్వరం దగ్గర నుంచి అసలు వాట్ నాట్ అండి 500 కేసులు. ఒక దశలో బక్కా జడ్సన్ కవిత మీద, బక్కా జడ్సన్ మైహోమ్ మీద, మెగా కృష్ణారెడ్డి మీద పోరాటం చేస్తుంటే ఇదే కాంగ్రెస్ నాయకులు మధ్యవర్తుల ద్వారా పిలిపించి హోటళ్లలో ఈయన డీల్స్ కి మాట్లాడుకున్నారు. బక్కా జడ్సన్ గారు మీకు ఎన్ని కోట్లు కావాలి చెప్పండి, మీరు ఎందుకు మెగా కృష్ణారెడ్డి మీద కొట్లాడుతున్నారు, మీరు ఎందుకు కవిత మీద కొట్లాడుతున్నారు, మీరు ఎందుకు మైహోమ్ రామేశ్వరం మీద కొట్లాడుతున్నారు, మీరు డ్రాప్ కాండి అని చెప్పి నాకు తెలిసిన మధ్యవర్తుల ద్వారా ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నోళ్ళు, ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నోళ్ళు 2-3 సార్లు పిలిపించారు. ఈయన ఒకసారి స్టార్ హోటల్కి పోయి ఆ బిల్లు 5,000 6,000 అవుతుంది కదా, ఆ బిల్లు కూడా ఈయన కట్టొచ్చిండు. అంటే ఎట్లాంటి పరిస్థితి అంటే పిలిచిందేమో ఒక జర్నలిస్ట్ ద్వారా పిలిపించారు. విషయం ఏంటంటే కవిత గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు జనవాడ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వెందుకు అంటే కాంగ్రెస్ పార్టీల వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొట్లాడుతుంటే చేస్తే నాకు ఇది వద్దని చెప్పి వచ్చినోడు. అంటే డబ్బు అధికారము ఉన్నోళ్ళు నిజాయితీగా కొట్లాడేటోడికి ఇయ్యరు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది XYZ ఎవరైనా కావచ్చు. అంటే బక్కా జడ్సన్ దళితుడు, వికలాంగుడు, డబ్బులు లేవు. అద్దంకి దయాకర్ దళితుడు, డబ్బులు లేవు, ఆయనకి పదవి ఇవ్వద్దు. కోట్లు పట్టుకొని వచ్చిన కాంట్రాక్టర్లు, అసలు పౌర సమాజంతో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, రాత్రికి రాత్రి అమెరికా నుంచి ఎక్కడో 40 కోట్లు అమెరికాలో డీల్ చేసుకొని ఇక్కడికిక్కడ NRI వచ్చి ఒక లేడీ లీడరు, ఆ పేరు నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, ఆయన పక్క రాష్ట్రానికి చెందిన ఒక AICC అబ్జర్వర్, ఒక మహిళ, ఆయన బాగా ఇండస్ట్రియలిస్ట్, డబ్బులు ఉన్నామా, పార్టీతో సంబంధం లేదు, డబ్బులు ఉన్నాయి అనే దాంతో 6 బంగారు నాణ్యాలు ఇట్లా టేబుల్ మీద పెట్టింది ఎమ్మెల్యే సీటు కోసం. వచ్చిన ఆయన ఎయిర్పోర్ట్ దిగినాక ఈమె కారు పెట్టింది. ఈమె చేసిన పని ఏంటంటే హోటల్ బుక్ చేసి కారు పెట్టింది. ఆయన పక్క రాష్ట్రం నుంచి ఒక అబ్జర్వర్గా వచ్చినోడు, ఆయన దండం పెట్టి నువ్వొద్దు, నీ కారు వద్దు, నీ బంగారు నాణ్యాలు వద్దు అని తిట్టి పంపించిండు. సీన్ కట్ చేస్తే ఇంకో ఆమె అమెరికా నుంచి డైరెక్ట్ దిగుతుంది, ఢిల్లీలో టికెట్ తీసుకుంటుంది, 40 కోట్ల డీలు. అది అందరికీ తెలుసు. అది మా స్నేహితుడికి, ఉద్యమకారుడికి రావాల్సిన టికెట్ అది. అంటే ఏం అర్హతలు ఉన్నాయని, అంటే డబ్బులు ఉంటే సీట్లు అమ్ముకోవచ్చు. ఇప్పుడు వెంకటరెడ్డి గారేమో అంతకుముందు ఏమని చెప్పిండు, 50 కోట్లు ఉంటే PCC ప్రెసిడెంట్ తెచ్చుకున్నా అంటే, నువ్వు ఈయనేమన్నాడు, హోంగార్డ్ వేరు, IPS ఆఫీసర్ వేరు అన్నారు. మీరు తిట్టుకోవచ్చు, మీరు కలిసిపోవచ్చు. బక్కా జడ్సన్ లాంటోడో లేకపోతే SC ST BC ఏమైనా మాట్లాడితే పార్టీ సస్పెండ్ చేస్తారు.